సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో రీజనింగ్ PYQ సిరీస్లో భాగంగా ఇది సెకండ్ వీడియో. సో చెప్పాను కదా, ఈ సిరీస్ మొత్తం రీజనింగ్ వీడియోస్ మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో 2025 CGLలో ఎన్ని రీజనింగ్ సెట్స్ ఉంటే అన్ని రీజనింగ్ సెట్స్ని మనం ఈ ప్లేలిస్ట్లో అయితే సాల్వ్ చేస్తాం. సో 25 అయిన తర్వాత 24 తర్వాత 23. సో 23 కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత CHSL 25తో స్టార్ట్ చేసి మళ్ళీ 25, 24, 23 CHSL కూడా చేస్తాం. డైలీ రెండు రీజనింగ్ సెట్స్ అయితే వస్తాయి. సో మీరు డైలీ నాతో పాటు ప్యారలల్గా ప్రాక్టీస్ చేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే వీడియోస్ అన్ని ఒక రోజు కూర్చొని ప్రాక్టీస్ చేసుకున్నా పర్వాలేదు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసి లిబర్టీకి వాడు ఇచ్చిన అనాలజీ వర్డ్ వచ్చేసి అటానమీ. నెక్స్ట్ ఈక్వాలిటీకి ఏంటని అడుగుతున్నారు. సో అటానమీ అంటే సెల్ఫ్ రూలింగ్. సో ఏదైనా సెల్ఫ్గా చేసుకోవడం. ఇప్పుడు అటానమస్ కాలేజెస్ ఉంటారు కదా, సో ఏంటంటే వాళ్ళ పేపర్స్ వాళ్ళే కరెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ పేపర్స్ వాళ్ళే సెట్ చేసుకుంటారు. సో ఇటువంటి కాలేజ్ని అటానమస్ కాలేజ్ అంటారు. సో ఏంటంటే స్వయం ప్రతిపత్తి కలగడం అలా అలా వస్తుంది మీనింగ్. సో లిబర్టీ అంటే ఆబ్వియస్గా ఫ్రీడమ్ ఉన్నట్టే. ఫ్రీడమ్ ఉంటేనే అటానమస్గా వాళ్ళ వాళ్ళ డిసిషన్స్ వాళ్ళు తీసుకునే ఫ్రీడమ్ ఉన్నట్టు. సో ఈక్వాలిటీ కూడా సేమ్ అలానే వస్తుంది. సో ఈక్వాలిటీలు ఉంటే ఏంటి, లెజిటిమసీ అంటే లెజిటిమిటీ అంటే అది సంబంధించి ఏంటంటే లా అంటే సంబంధించి అంటే ఏదైనా ఒకటి అబైడ్ బై లా అంటే లాను అనుసరించి చేసేది లెజిటిమసీ. న్యూట్రాలిటీ అంటే సేమ్ సేమ్ మీనింగ్ వస్తుంది. ఈక్వాలిటీ, న్యూట్రాలిటీ, ఫెయిర్నెస్, సో డైవర్సిటీ. సో దీని లిబర్టీకి అటానమీ అయితే ఈక్వాలిటీకి ఏమవుతుంది. సో ఈక్వాలిటీకి వచ్చేసి వీటిలో ఇదైతే కాదు, డైవర్సిటీ కూడా కాదు, ఎందుకంటే ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రాలిటీ కానీ ఫెయిర్నెస్ కానీ. సో న్యూట్రాలిటీ అంటే న్యూట్రల్గా వ్యవహరించడం. సో ఫెయిర్నెస్ అంటే నిజాయితీ, ఎటువంటి బయాస్ లేకుండా ఒక ఇద్దరిని సమానంగా చూడడం అనమాట. అంటే దానికి ఈక్వాలిటీకి కొంచెం రిలేటెడ్ ఇది అవుతుంది. సో న్యూట్రాలిటీ అన్నా కూడా ఈక్వల్గానే చూడడం, కాకపోతే మధ్యగా ఉండడం. సో బట్ ఏంటంటే ఫెయిర్నెస్ అనేది కొంచెం క్లోజ్గా ఉంటుంది న్యూట్రాలిటీ కన్నా. సో దట్స్ వై ఫెయిర్నెస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. యాక్చువల్గా అయితే కీ లేకుండా అయితే న్యూట్రాలిటీ కూడా పెడతారు చాలా మంది. ఈవెన్ నేను కూడా పెట్టే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. సో ఇలాంటివి అయితే కీ బేస్ చేసుకుని మనం డిపెండ్ అవ్వాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫెయిర్నెస్. సో సెకండ్ వన్ వచ్చేసి BGL, GLQ, LQV, QVA. సో సేమ్ లాస్ట్ పేపర్లో వచ్చినట్టే ఈ రెండు లెటర్స్ రిపీట్ అవుతాయి. ఇక్కడ ఈ రెండు, నెక్స్ట్ రావాల్సింది VA. సో VA ఆప్షన్ ఒకటే ఉంది. సో ఇంక మిగతా చెక్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. సో VAF కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ వన్ వచ్చేసి DAG, FCI, JGM, LIO. సో D4, F6, J10, L12. సో 4, 6, 8, 10, 12. సో 8 అంటే G7H8 హెచ్ వస్తుంది ఫస్ట్ లెటర్. సో ఫస్ట్ లెటర్ హెచ్ ఉన్నాయి, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో సెకండ్ లెటర్ చెక్ చేయాలి. A1, C3, G7 అంటే 1, 3, 5, 7, I9. సో 5 వచ్చింది. 5 వచ్చేసి ఈ వస్తుంది. సో ఈ ఒక ఆప్షనే ఉంది. సో HE. సో నెక్స్ట్ ఆప్షన్ అనేది మనకు అనవసరం, ఎందుకంటే ఆప్షన్స్లో ఇది ఒకటే మనకి కావాల్సినట్టుంది. సో HE ఇస్ ద రైట్ ఆన్సర్. సో టైం వేస్ట్ చేసుకోకూడదు మిగతా చేసి. సో ఆటమ్ నుంచి మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, మాలిక్యూల్ నుంచి సెల్ ఫామ్ అవుతాయి, సెల్ నుంచి టిష్యూస్ ఫామ్ అవుతాయి, టిష్యూస్ నుంచి ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి, సో ఆర్గాన్స్ నుంచి బాడీ ఫామ్ అవుతుంది. సో ఇది ఒక స్ట్రక్చర్, ఇది హ్యూమన్ బాడీ స్ట్రక్చర్. సో సెల్ తర్వాత టిష్యూస్ వస్తుంది ఆన్సర్. సో టిష్యూస్. నెక్స్ట్ కంప్లీట్ ద సిరీస్. సో 150, 183, 219, 258. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి సమ్ ట్రై చేద్దాం. 33, ఇది ఒక 17, అదొక 19, 36, ఇదొక 1, 20, 30, 31, 8, 31, 31 కాదు, 20, 38, 1, 39. సో 33, 36, 39. సో ఎదర్ 30 వస్తుంది. సో 150 మైనస్ 30 లేదా అంతే, 150 మైనస్ 30, 120. సో 120. సో ఆప్షన్ ఇస్ దేర్. 120 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎడిషన్ సింపుల్గా, పెద్ద కష్టమేం కాదు ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ విల్ కమ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్. 2, 12, 30, 56, 90. సో 90 తర్వాత ఏంటని అడుగుతున్నాడు. సో ఇక్కడ 10, 18, నెక్స్ట్ 36, నెక్స్ట్ 36 అంటే 4, 60, 34, నెక్స్ట్ 34.
26 సారీ ఇది 26, ఇది 34. సో ఇక్కడ 8, ఇక్కడ 8, ఇక్కడ 8. నెక్స్ట్ కూడా 8 వస్తది. 34కి 8 కలిపితే 42. సో 90 + 42 132. సో 132 ఆప్షన్ ఇస్ దేర్. సో డైరెక్ట్ 132. వీటికి డిఫరెన్స్ 8 మళ్ళీ. ఇక్కడ 8 ఎలా వచ్చింది అనుకున్నారు? సో వీటికి డిఫరెన్స్ 8. సో దీనికి డిఫరెన్స్ ఇక్కడ కుదరనప్పుడు దీనికి డిఫరెన్స్ చూసుకోవాలి. ఒకవేళ దీనికి డిఫరెన్స్ ఒక్కొక్కసారి నెక్స్ట్ దాంట్లో ఈక్వల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ డిఫరెన్సెస్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ నెంబర్ ఇటువంటివి చేసేటప్పుడు సో ఒక ఆర్డర్‌లో వెళ్ళాలి. అప్పుడైతేనే ఆన్సర్‌లు ఫ్రీగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ కంక్లూజన్ బేస్డ్. మోస్ట్ ఫార్మర్స్ ఇన్ ద రీజియన్ డిపెండ్స్ ఆన్ మాన్సూన్ రెయిన్స్ ఫర్ ఇరిగేషన్. కంక్లూజన్స్ వచ్చేసి ద రీజియన్ డస్ నాట్ ప్రాపర్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ద రీజియన్ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్ irrigation infrastructure. A weak monsoon may reduce agricultural output. Most farmers in the region depends upon the monsoon rains for irrigation. May reduce the agricultural output. సో ఫస్ట్ వన్ మనకి చెప్పలేదు, ఎందుకంటే అసలు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అసలు ఈ స్టేట్మెంట్లోనే లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలిమినేట్ చేసేయచ్చు. ఏ వీక్ మాన్సూన్ మే రెడ్యూస్ అగ్రికల్చర్ అవుట్పుట్. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు సరిగ్గా గమనించినట్లయితే మోస్ట్ ఫార్మర్స్ ఇన్ ద రీజియన్ డిపెండ్స్ అపాన్ మాన్సూన్ రైన్స్ ఫర్ ఇరిగేషన్. సో మాన్సూన్ రైన్స్ మీదనే డిపెండ్ అయ్యి ఫార్మర్స్ అనేది ఇరిగేషన్ చేస్తున్నారు, క్రాప్స్ పండిస్తున్నారు. సో వీక్ మాన్సూన్ ఏం చేస్తుంది అంటే మా క్రాప్స్ని తగ్గిస్తుంది. మంచి మాన్సూన్ రైన్స్ వస్తే ఏమవుతుంది అంటే క్రాప్స్ పెరుగుతాయి, పంటలు బాగా పండుతాయి. సో సెకండ్ ఆప్షన్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఫామ్ అవ్వదు. సో ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే వర్డే అసలు మనకి స్టేట్మెంట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో అది ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఆప్షన్ 2 ఒకటే ఫాలోస్. సో కంక్లూజన్ 1 ఫాలోస్, కంక్లూజన్ 2 ఫాలోస్. సో ఇది ఒకటే ఫాలోస్. సో బోత్ 1 and 2 కాదు, నెయిదర్ కూడా కాదు. ఓకే, నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ అజంప్షన్. ద డిస్కవరీ ఆఫ్ ఎక్సోప్లానెట్స్ ఇన్ habitable zones around distant stars has provided exciting prospects for the research and extraterrestrial life. At the vast distances and the technological limitations pose significant obstacles to direct exploration. సో ఇది ఎక్సోప్లానెట్స్ అండ్ ఎక్స్ట్రాటెరెస్ట్రియల్ లైఫ్స్ గురించి స్టేట్మెంట్. అజంప్షన్స్ వచ్చేసి ఎక్సోప్లానెట్స్ లొకేటెడ్ ఇన్ habitable zones may have potential to life supports. So exoplanets located in habitable zones may have potential to life supports. Exoplanets in habitable zones around this is provided research for extraterrestrial life. సో ఫస్ట్ స్టేట్మెంట్ అదే, మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చదివితే ఇచ్చింది. సో ఫస్ట్ వన్ ఫాలో అవుతుంది. నెక్స్ట్, కరెంట్ టెక్నాలజీ ఈజ్ ఇన్సఫిషియెంట్ టు డైరెక్ట్లీ ఎక్స్ప్లోర్ ఎక్సోప్లానెట్స్ ఇన్ హ్యాబిటబుల్ జోన్స్. సో నెక్స్ట్ కూడా అదే నెక్స్ట్ స్టేట్మెంట్ అదే, అట్ ద వాస్ట్ డిస్టెన్సెస్ అండ్ టెక్నాలజికల్ లిమిటేషన్స్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఫాలో అవుతుంది. నెక్స్ట్, డైరెక్ట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఎక్సోప్లానెట్స్ విల్ బి అన్నెసెసరీ ఇఫ్ we detect signal of life remotely. So direct exploration of exoplanets will be unnecessary if we detect signs of life remotely. సో మన లైఫ్ కనుక కనిపెడితే ఎక్సోప్లానెట్స్లో డైరెక్ట్ ఎక్స్ప్లోరేషన్ అవసరం లేదు అంటున్నాడు. సిగ్నిఫికెంట్ అబ్స్టాకల్స్ టు డైరెక్ట్ ఎక్స్ప్లోరేషన్. సో అసలు మనకి ఈ స్టేట్మెంట్ అనేది మెన్షన్ చేయలేదు మనకి స్టేట్మెంట్లో. వాడు ఏమంటున్నాడు అంటే స్టేట్మెంట్లో సైన్స్ కనుక డిటెక్ట్ చేస్తే ఎక్సోప్లానెట్స్లో డైరెక్ట్ ఎక్స్ప్లోరేషన్ అవసరం లేదు అంటున్నాడు. కానీ మన స్టేట్మెంట్లో చెప్పింది ఏంటి? సో టెక్నాలజికల్ లిమిటేషన్స్ ఉండడం వల్ల మనం వేరే ప్లానెట్స్లో ఒకవేళ లైఫ్ ఉన్నా కానీ గుర్తించలేకపోతున్నాం అని చెప్తున్నాడు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది అసలు దానికి సంబంధమే లేదు. సో 1 or 2 ఫాలో అవుతాయి, ఎందుకంటే డైరెక్ట్ స్టేట్మెంట్ నుంచి వచ్చేసింది ఫస్ట్ 2. సో ఏంటిది ఆప్షన్స్ 1 and 2 ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు ఫస్ట్ ఆప్షనే. సో ఆప్షన్ 1 and 2 ఇంప్లిసిట్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో అంటే ఇంప్లిసిట్ అంటే ఫాలో అవుతున్నాయి, దాని లోబడి ఉన్నాయి అని అర్థం. సో నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ మీనింగ్ఫుల్ లెటర్స్ వర్డ్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ సిక్స్త్ లెటర్ ఆఫ్ ది వర్డ్ ప్రొవైడ్ when counted from left to right. Meaningful 4 letters word provided using first అంటే from counted from left to right. First, second, third and sixth, fourth, fifth, sixth. ఈ లెటర్స్ యూజ్ చేసుకుని ఎన్ని మీనింగ్ఫుల్ లెటర్స్ ఫామ్ అవుతాయి అంటున్నాడు. సో ఆప్షన్ వచ్చేసి 3 అని ఆల్రెడీ ఉంది. సో మనకి ఇది వొకాబులరీ బేస్డ్ అండి. మీకు ఎంత వొకాబులరీ వస్తే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఎవరు ఏం చేయలేరు. సో దీంట్లో వర్డ్స్ వచ్చేసి నాకు తెలిసినవి మాత్రం డ్రాప్. నెక్స్ట్ వచ్చేసి సో ఫస్ట్ వన్ వచ్చేసి డ్రాప్, సెకండ్ వన్ వచ్చేసి ఆల్రెడీ మనం రాసిందే ఫ్రాడ్. సో థర్డ్ వన్ వచ్చేసి డార్ప్. సో డార్ప్, ఓకే. డ్రాప్ అంటే తెలుసు, వాటర్ డ్రాప్లెట్, స్మాల్ మాస్ ఆఫ్ లిక్విడ్. సో డార్ప్ అంటే చెప్తాను. సో డార్ప్ వచ్చేసి విలేజ్, స్మాల్ విలేజ్ ఆర్ హ్యామ్లెట్.
సో అలా వస్తుంది. ఏ స్మాల్ విలేజ్ ఆర్ హ్యామ్లెట్. సో డార్ప్ అంటే, సో ప్రాడ్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, పోక్ విత్ స్టిక్ అంటే, ఆ, స్టిక్ తో ఇలా పొడవడం, లేదంటే వేలుతో పొడవడం, అంటే స్టిమ్యులస్ చెక్ చేయడం అన్నట్టు. ఒక పర్సన్ యొక్క స్టిమ్యులస్ అతను స్పందించట్లేదు అనేది చెక్ చేయడం కోసం పోక్ చేయడం అనమాట. సో దాన్ని ప్రాడ్ అంటారు. సో డార్క్. సో ఈ 3 వర్డ్స్ ఫామ్ అవుతాయి. సో ఈ 4 లెటర్స్ బేస్ చేసుకుని. సో ఇది కంప్లీట్లీ వొకాబులరీ బేస్డ్ ఇది ఈ బిట్. సో ఎంత వొకాబ్ వస్తే అంత బెటర్. సో ఇటువంటివి. సో 10th వన్ వచ్చేసి విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఐడెంటికల్ టు ఈచ్ అదర్. ఐడెంటికల్ గా ఉన్నాయి కానీ పెట్టుకున్నాడు. సో ఇదైతే కాదు. ఫస్ట్ వన్ డైరెక్ట్ సింబల్ ద్వారా ఎలిమినేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇది కూడా కాదు, ఎందుకంటే ఇక్కడ నెంబర్ తేడా వస్తుంది. సో 2, 3 ఐడెంటికల్. సో 2, 3 ఐడెంటికల్. సో సింపులే. నెక్స్ట్ వచ్చేసి స్టామినా అరేంజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. హౌ మెనీ సీరియల్ బిట్వీన్ లెఫ్ట్ టు రైట్. వన్ దట్ ఈస్ ఫోర్త్. సో ఫస్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ఫోర్త్ ఫ్రమ్ ద రైట్ అని అడిగాడు కదా. సో ఫస్ట్ స్టామినాని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుందాం. సో స్టామినాలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే AAIMNPQRST. ఓకే. సో ఇది వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇందులో ఫస్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఇది, ఫోర్త్ ఫ్రమ్ ద రైట్ అంటే ఇది. సో ఏ అంటే 1, ఎం అంటే 13, 13 - 1 12. సో 12 అంటే 12 - 1 మళ్ళీ. సో 11 వచ్చేసి ఆన్సర్. సో ఈ 1 ఎందుకు మైనస్ చేస్తామంటే, సో రెండిట్లోనూ కామన్గా ఒక నెంబర్ వస్తుంది. సో కామన్గా ఉన్న నెంబర్ని ఎలిమినేట్ చేయడం కోసం 1 అనేది మైనస్ చేస్తాం మళ్ళీ. సో 11 వచ్చేసి ఆన్సర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్వైజెడ్కి ఏంటని అడుగుతున్నాడు. సో ఎన్ తర్వాత ఎఫ్ఓ, ఎక్స్ తర్వాత వై, సో పి తర్వాత క్యూ, అంత అలాగే వై తర్వాత జెడ్, ఆ తర్వాత ఎస్, జెడ్ తర్వాత ఏ, వైజెడ్ ఆన్సర్. సో డైరెక్ట్ ఫస్ట్ వన్నే. సో ఇన్ ఇయర్ ఆఫ్ 50 బుక్స్, బుక్ ఏ అంటే టోటల్ 50 ఇచ్చాడు. సో బుక్ ఏ ఏమో 15th ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. సో బుక్ బి వచ్చేసి 20th ఫ్రమ్ రైట్ అన్నాడు. సో బిట్వీన్ అడుగుతున్నాడు. సో రెండింటి మధ్యలో ఎన్ని ఉన్నాయి అనేది. ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. సో ఫస్ట్ కేసు వచ్చేసి వెన్ సమ్ ఆఫ్ A + B గ్రేటర్ దెన్ టోటల్ ఆర్ A + B లెస్ దెన్ టోటల్. సో ఈ కేసు వచ్చేసి A + B లెస్ దెన్ టోటల్ అవుతుంది. సో 20 + 15 అంటే 35. సో 35 లెస్ దెన్ 50. సో ఈ కేసులో ఏంటంటే డైరెక్ట్ 50లోంచి 35 మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఈ కేసులో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 55 వచ్చింది అనుకోండి. సో 55 గ్రేటర్ దెన్ 50. సో ఈ కేసులో ఏంటంటే 50 - 55 చేస్తాం కదా, 5 వచ్చింది. వచ్చిన 5లోంచి 2 మైనస్ చేయాలి. ఈ -2 ఏంటంటే, సో ఇది 2 సార్లు రిపీట్ అవుతుంది, బుక్ ఏ బుక్ బి. సో ఆ రిపీట్ 2 టైమ్స్ని ఎలిమినేట్ చేయడానికి -2 చేస్తాం. ఎప్పుడంటే గ్రేటర్ దెన్ టోటల్ వచ్చినప్పుడు మాత్రమే. బట్ ఏంటంటే లెస్ దెన్ టోటల్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే బిట్వీన్లో మాత్రం నేను చెప్పేది ఈ కేసు. సో బిట్వీన్లో మాత్రం ఇలా చేస్తే డైరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ అల్జిబ్రా. సో ఇవి ఆల్టర్నేటివ్. సో నెంబర్స్ ఆల్టర్నేటివ్ ఇచ్చాడు. సో ఎన్ లాస్ట్కి వెళ్ళింది, యూ సేమ్ ప్లేస్లో ఉంది, ఎం లాస్ట్కి వెళ్ళింది, ఈ సేమ్ ప్లేస్లో ఉంది. సో ఏ లాస్ట్కి వెళ్తుంది, ఎల్ సేమ్ ప్లేస్లో ఉంటుంది అంటే ఎల్ఏ. నెక్స్ట్ జీ లాస్ట్కి వెళ్తుంది, ఈ సేమ్ ప్లేస్లో ఉంటుంది ఎల్జీ జిఏ. సో ఎల్ఈ స్టార్టింగ్ 2 ఉన్నాయి. సో జిఏ లాస్ట్ ఒకటే ఉంది. ఈ బిఏ ఇది కాదు, ఈ 2 కూడా కాదు, ఎందుకంటే ఎల్ఈ రావాలి స్టార్టింగ్. సో డైరెక్ట్ ఆన్సర్ ఇది ఎల్ఈ జిఏ. సో మిగతా ఏమీ చేయక్కర్లేదు, టైం వేస్ట్. సో ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో టీడీఎస్, జిఎస్టీ, వ్యాట్ ఈ 3 ఫైనాన్షియల్ సంబంధించినవి, ట్యాక్స్కి సంబంధించినవి. ఈ డిఎన్ఏ మాత్రం బయలాజికల్ టర్మ్, ఇది హ్యూమన్ బాడీకి సంబంధించింది. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అంటారు కదా, సో అది. సో ఇది డిఎన్ఏ వచ్చేసి ఆడ్ వన్ ఇందులో. సో ఏ ఈజ్ ఏ సన్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. బి యొక్క సన్ అంట ఏ, అంటే ఇది ఇలా వస్తుంది. నెక్స్ట్ అండ్ బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. సో బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. సో బ్రదర్ వీళ్ళిద్దరు. నెక్స్ట్ సి, హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఏ. హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఏ. ఏకి సి ఏమవుతుంది, ఏకి సి ఏమవుతుంది, ఏకి సి ఏమవుతాడు, ఇక్కడ నాన్న కొడుకు అంకుల్ అవుతాడు. యా అంకుల్ డైరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే వీళ్ళు నాన్న అవుతాడు, నాన్నకి తమ్ముడు కాబట్టి పెద్దనాన్న అంటే ఇంగ్లీష్లో అంకుల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అడుగుతున్నాడు. సో వీటిలో 31 అంటే ఇది 11 క్యూబ్, 2197 అంటే 13 క్యూబ్, 3 9 7 21 ఇది 13 క్యూబ్. నెక్స్ట్ ఇది 15 క్యూబ్ 3375.
సో 40996 అనేది 16 క్యూబ్, బట్ ఇక్కడ రావాల్సిన 16 కాదు, 1 3 5 7 17 క్యూబ్ రావాలి ఇక్కడ. సో 17 క్యూబ్ రావాల్సిన ప్లేస్లో 16 క్యూబ్ ఇచ్చాడు. సో ఆ ఆప్షన్ వచ్చేసి 4096 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద నెంబర్ దట్ బ్రేక్స్ ద ప్యాటర్న్. సో 2 5 10 అంటే ఇది 3, ఇది 5, ఇది 7, 7 3 11, నెక్స్ట్ 11 12 12 18. సో ఇలా వచ్చింది. 13 రావాలి ఇక్కడ. 11 13 వస్తే 41 అవుతుంది. 41కి 18 కలిపితే 58. 13 7 11 13 11 13 13 అంటే 41 41 అంటే 13 17 17 17 కలిపితే 58. అప్పుడు ఇక్కడ 17 కలవాలి. సో 13 17. సో ఈ ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ 13 రావాలి అంటే ఇక్కడ 41 రావాలి. సో ఇది దీనికి 13 కలిస్తేనే ఇక్కడ 41 వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి 40 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చూసారా 28 కూడా ఇచ్చాడు. సో దీనికి యాడ్ చేస్తే దీనికి ఇది రాకూడదు. దీనికి యాడ్ చేసినప్పుడు ఎర్రర్ ఇది రావాలి కాబట్టి సో ఆప్షన్ మనం 40 తీసుకోవాలి. 28 ఇప్పుడు తీసుకోవాలంటే ఇక్కడ మనం చేసినప్పుడు ఈ ఎర్రర్ వచ్చిందంటే అప్పుడు మనం 28 తీసుకోవాలి. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి 28 40, ఎందుకంటే రెండు పక్క పక్కనే ఉన్నాయి. చాలా మంది దీనికి యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది అనుకుంటారు. బట్ ఏంటంటే దీనికి చేస్తేనే అది ఆడ్ వన్ అనేది నెక్స్ట్ టర్మ్కి సరిపడా వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి 40. నెక్స్ట్ వన్ వచ్చేసి in the second code mouse is coded as 45291, rat is coded as 786. how is store coded? సో కామన్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయని చూసుకోవాలి. MOUSE. సో కామన్ టర్మ్స్ ఏం లేవు కాబట్టి సో ఏ లెటర్ ఆ లెటర్ అసైన్ చేసేసుకున్నాం. ఎంకి 4, ఆర్కి 7 అలా. సో ఎస్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. సో ఎస్ 9 వస్తుంది. తర్వాత టీకి 6 వస్తుంది. 9 6 ఆప్షన్స్లో చూద్దాం. సో 9 6 రెండు ఉన్నాయి. సో థర్డ్ లెటర్ ఏంటి? ఓ అంటే 5, 965. సో 965 ఒక ఆప్షనే ఉంది. సో 965 ఉన్నది కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి $7.3 అంటే ఇక్కడ ఒక ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ జరగడం వల్ల 58 వచ్చింది. సో ఆపరేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో 7 7 49, ఇంకా ఎంత యాడ్ చేస్తే వస్తుంది? 9 అంటే 3 స్క్వేర్. ఓకే సింపుల్. 3 3 66. నెక్స్ట్ 4 యాడ్ చేయాలంటే ఇది 4 స్క్వేర్. సో 5 5 25 ప్లస్ 1 26 కరెక్ట్ ఆప్షన్. సో 26 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పాయింటింగ్ టు ఎ గర్ల్ ఏ ఉమెన్ సేస్ షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ డాటర్. సో మీకు లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను. సో దీన్ని ఎప్పుడు ఈజ్ కానించి బ్రేక్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఆన్సర్ వస్తుందని. సో ఉమెన్ చెప్తుంది, ఏం చెప్తుంది? షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ డాటర్. ఈజ్ కాదు, ఆఫ్ నుంచి బ్రేక్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. సో మై మదర్స్ ఓన్లీ డాటర్. సో ఉమెన్స్ మదర్స్ ఓన్లీ డాటర్ అంటే మళ్ళీ ఆమె గురించి ఆమె చెప్తుంది. ఆమె గురించి మళ్ళీ షీ ఈజ్ ద డాటర్. ఈమెకి మళ్ళీ ఒక డాటర్ ఉందన్నమాట. ఈమెకి డాటర్ అంటే ఇప్పుడు ఎవరి గురించి అడుగుతున్నాడు మనకి? పాయింటింగ్ టు ఏ గర్ల్. ఒక పాయింటింగ్ గర్ల్ చేస్తూ అడుగుతున్నారు కదా. హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు ఉమెన్? గర్ల్ రిలేటెడ్ టు ఉమెన్ అంటే డాటర్ అవుతుంది. సో డాటర్ ఎస్ డైరెక్ట్ ఆప్షన్. వెరీ సింపుల్. సో మీరు ఎప్పుడు బ్రేక్ చేసుకోవాలి దీన్ని. ఇలాంటి వాటిలో ఆఫ్ కార్ నుంచి బ్రేక్ చేసుకుని ఇది ఫస్ట్ దీని గురించి క్లారిఫై చేసుకుంటే ఇక్కడ ఏదైతే ఎండ్ చేస్తామో దానికి ఇది యాడ్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం అనమాట. సో అలా చేసుకున్నప్పుడు అది ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ దాంట్లో కూడా చూపిస్తాను చూడండి. సో దిస్ మ్యాన్ సన్ సిస్టర్ ఈజ్ మై డాటర్. ఉమెన్స్ చెప్తుంది. ఉమెన్స్ ఏం చెప్తుంది? దిస్ మ్యాన్స్ అంటే ఒక మ్యాన్ ఉన్నాడు. మ్యాన్కి సన్ ఉన్నాడు. సన్కి సిస్టర్ ఉంది. సిస్టర్ ఈజ్ మై డాటర్. దిస్ మ్యాన్ సన్ సిస్టర్ ఈజ్ మై డాటర్ అంటే ఈమెకి మై డాటర్ అంటే ఒక అమ్మాయి చెప్తుంది డాటర్ అని. సో వీళ్ళిద్దరు రిలేషన్ ఏంటంటే ఉమెన్ సేస్. సో ఇతనికి సన్ను, ఈమెకి డాటర్. సో వీళ్ళిద్దరు సిస్టర్ అండ్ బ్రదర్స్. అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు? వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు అనమాట. హౌ ఇస్ దట్ ఉమెన్ రిలేటెడ్ టు మ్యాన్? సో మ్యాన్కి ఉమెన్ ఏమవుతుంది? వైఫ్. సింపుల్, డైరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 7:9 అండ్ దర్ సమ్ ఈజ్ 128. అంటే 7x 9x ఇచ్చాడు. సో 16x 128 అన్నాడు. సో ఫైండ్ ద నెంబర్స్ అని అడుగుతున్నారు. సో 7x ఎంత, 9x ఎంత అని అడుగుతున్నారు. సో 16x అంటే
4 టైమ్స్, 3 టైమ్స్, 2 టైమ్స్, 8 టైమ్స్, నెక్స్ట్ వచ్చేసి 56, 8 7 జార్ 56, 9 8 జార్ ఈ ఎక్స్ఎల్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది దేనికది ఇండివిజువల్ చేసినప్పుడు 8 ఏళ్ళు 56, నెక్స్ట్ 9 ఎనిమిదిలు 72, 56 72 డైరెక్ట్ 56 72 ఆన్సర్. నెక్స్ట్ 16 + 11 = ఏ అంటే 27 = ఏ 27 బి 1/9 వాడే ఇచ్చేసాడు. సో నెక్స్ట్ ఏంటంటే ఏమడుగుతున్నాడు, ఏ పర్సెంటేజ్ బి ఈక్వల్ టు ఏ ఇంటూ బి మైనస్ 1. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ పర్సెంట్ బి, డైరెక్ట్ ఏ పర్సెంట్ బి అడిగేశాడు. సో ఏ ఇంటూ బి, సో 27 ఇంటూ 1/9 మైనస్ 1, 3 టైమ్స్ 2, 3 మైనస్ 1 2, 2 is the answer. Yes, 2 is the correct answer. So last one, so ఈ పేపర్కి లాస్ట్ వన్. If the sum of 28 and 22 is multiplied by 8 అంటే 28 plus 22 is multiplied by 8, what is the result అని అడుగుతున్నాడు. సో 28 అంటే 30, 50 into 8, సో 400. సో 400 is the correct option. సో పేపర్ అనేది చాలా ఈజీ. సో అగైన్ ఫస్ట్ పేపర్ లానే బ్లడ్ రిలేషన్ ఒక్కటే కొద్దిగా డిఫికల్ట్గా అనిపించే క్వశ్చన్స్ ఇందులో. సో మిగతావన్నీ చాలా ఈజీ. ఆ స్టేట్మెంట్ బేస్డ్ ఏంటంటే మనల్ని స్టేట్మెంట్లో ఉన్నది అడుగుతున్నాడా లేదా మాత్రమే చూసుకోండి. సో అది కాకుండా బయట టర్మ్స్ ఏమైనా కనపడినా సరే అది మనకి ఆ స్టేట్మెంట్లోకి కన్సిడర్ చేయము, ఎలిమినేట్ చేస్తాం. సో అదొకటి మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి స్టేట్మెంట్ అండ్ అందులో అజంప్షన్స్లో. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఈ బ్లడ్ రిలేషన్సే కొద్దిగా టిపికల్గా ఇస్తున్నాడు 2025 PYQs అన్నిటిలో కూడా. మిగతావన్నీ చాలా చాలా ఈజీ ఆపరేషన్స్, చూడండి ఎంత ఈజీగా ఉంటున్నాయో. సో జస్ట్ మల్టిప్లై చేయడం, అడిషన్ చేయడం. సో నెంబర్ అనాలజీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఆల్ఫాబెట్ సిరీస్ కూడా చాలా ఈజీగా ఇస్తున్నాడు. సో ఇటు వచ్చేసి డిఫికల్ట్గా అనిపించేది బ్లడ్ రిలేషన్స్ ఒకటే, అండ్ దెన్ స్టేట్మెంట్స్. ఆ రెండు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ and share it with your friends and family members who are preparing for the competitive exam, so that it will helpful for them also. So that's all for the video and see you guys in the next video. And this is Surya signing off. Take care. Bye bye. Jai Hind.